ఇంతకు ముందు వీడియోలలో మనం పుటాకార దర్పణం, అలాగే కుంభాకార దర్పణాల యొక్క ధర్మాలు, ఉపయోగాల గురించి నేర్చుకున్నాం కదా. అయితే వాటి ఆకారాన్ని బట్టి ఈ దర్పణాలను మనం ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే పరావలయ దర్పణాలు, గోళాకార దర్పణాలు, అంటే పారాబోలిక్ మిర్రర్స్ అండ్ స్పెరికల్ మిర్రర్స్. ఈ వీడియోలో మనం ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను, అలాగే వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం పరావలయ దర్పణాల గురించి తెలుసుకుందాం. సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలన్నింటినీ ఒకే బిందువు దగ్గర, అంటే ప్రధాన నాభి వద్ద ఖచ్చితంగా కేంద్రీకరించాలంటే ఆ దర్పణానికి ఖచ్చితంగా పరావలయం ఆకారం ఉండాలి. ఇలాంటి పరావలయ ఆకారం ఉన్నటువంటి దర్పణాలనే మనం పరావలయ దర్పణాలు, పారాబోలిక్ మిర్రర్స్ అని అంటాం. పరావలయం అనే పదం వినగానే కంగారు పడకండి. అది ఈ వంపుకి మనం పెట్టుకున్న ఒక పేరు మాత్రమే. సాధారణంగా పరావలయ దర్పణాలను ఒక పరావలయంలోని కొంత భాగాన్ని కత్తిరించి తయారు చేస్తారు. ఇక్కడ మనం ఒక పుటాకార దర్పణాన్ని తీసుకున్నా, ఒకవేళ కుంభాకార దర్పణాన్ని తీసుకున్నా ఇవే పరావర్తన సూత్రాలు వర్తిస్తాయి. కానీ నిజంగా ఈ పరావలయ ఆకారాన్ని తయారు చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈ ఆకారాన్ని గమనిస్తే ఈ దర్పణ మధ్య భాగంలో, అంటే దర్పణ ధ్రువం దగ్గర వంపు ఎక్కువగా ఉండి, ధ్రువం నుండి దూరంగా అంచుల వైపు వెళ్ళే కొద్దీ ఆ వంపు క్రమంగా తగ్గిపోయి చదునుగా మారుతూ ఉంటుంది. మధ్యలో లోతైన వంపు ఉండి అంచులకు వెళ్ళేసరికి చదునుగా మారే ఇలాంటి సంక్లిష్టమైన ఆకారాన్ని ఖచ్చితత్వంతో తయారు చేయడం అంత ఆషామాషి విషయం కాదు. మరి సులువుగా ఖచ్చితంగా తయారు చేయగలిగే జామెట్రికల్ షేప్ ఏంటో మీరు ఊహించగలరా? సరే, సులువుగా ఖచ్చితంగా తయారు చేయగలిగే జామెట్రికల్ షేప్ వృత్తం, అంటే సర్కిల్. వృత్తాన్ని త్రిమితీయ రూపంలో, అంటే 3D షేప్లో మనం తీసుకుంటే అదే గోళం, అంటే స్పియర్ అవుతుంది కదా. కాబట్టి ఒక పెద్ద గోళం నుండి కొంత భాగాన్ని కత్తిరించి గోళాకార దర్పణాలను తయారు చేస్తారు. గాజుతో ఒక పూర్తి గోళాన్ని తయారు చేయడం చాలా సులభం. కాబట్టి అందులోంచి ఈ దర్పణాలను కత్తిరించడం కూడా చాలా తేలిక. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే సమాంతర కాంతి కిరణాలన్నింటినీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించాలంటే దానికి పరావలయ ఆకారం మాత్రమే సరిపోతుంది. మరి ఇలాంటి సమాంతర కిరణాలు ఈ గోళాకార దర్పణం మీద పడినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా? సరే, చూడండి. ఇక్కడ సమాంతర కిరణాలు ఈ గోళాకార దర్పణం మీద పడినప్పుడు పరావర్తనం చెందిన కాంతి కిరణాలు అన్నీ కూడా ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం కావడం లేదు కదా. చూడండి, కావడం లేదు. అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం చేసే లక్షణం కేవలం పరావలయ దర్పణాలకు మాత్రమే సొంతం. పరావలయం కానీ ఏ ఇతర ఆకారము, ఈవెన్ ఈ గోళాకార దర్పణంతో సహా ఏ ఇతర ఆకారము కిరణాలను ఒకే దగ్గర ఖచ్చితంగా కేంద్రీకరించలేదు. మరి కిరణాలను సరిగ్గా నాభి వద్ద కేంద్రీకరించలేనప్పుడు అసలు ఈ దర్పణాలను ఎందుకు వాడాలి? ఈ డౌట్ మీకు వచ్చి ఉండవచ్చు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ పరావర్తన కిరణాలను జాగ్రత్తగా చూడండి. దర్పణం అంచుల వద్ద పడినటువంటి కిరణాలు నాభి వద్దకు రాకుండా దారి తప్పుతున్నాయి కదా. దీనివల్లే ప్రతిబింబం స్పష్టంగా లేకుండా విస్తరిస్తోంది. ఈ అంచు కిరణాల వల్లే మనకు స్పష్టమైన ప్రధాన నాభి ఏర్పడడం లేదు. కావాలంటే ఈ కిరణాల రంగు మార్చి నేను చూపిస్తాను. చూడండి, మీకు ఇప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందా? చూడండి, ఈ అంచుల వద్ద ఉన్నటువంటి కిరణాలు ఎలా విస్తరిస్తున్నాయో కదా. దీనివల్లే మనకు స్పష్టమైన ప్రతిబింబం కానీ ప్రధాన నాభి కానీ ఇక్కడ ఏర్పడటం లేదు. దీనికి పరిష్కారం ఏంటంటే ఆ దారి తప్పుతున్న కిరణాలను ఆపడానికి దర్పణం యొక్క అంచులను కత్తిరించి దాన్ని చిన్నదిగా చేయడం. అలా కత్తిరిస్తే ఏం జరుగుతుందో చూడండి. అంచులను తొలగించగానే ఆ అదనపు కిరణాలు ఆగిపోయి మధ్యలో పడిన కాంతి మాత్రమే ఒకే బిందువు వద్ద చాలా స్పష్టంగా కేంద్రీకృతమైంది. చూసారా? ఇప్పుడు కిరణాల సంఖ్య తగ్గడం వల్ల
ప్రతిబింబం తీవ్రత కొద్దిగా తగ్గినా కూడా నాభీయ స్పష్టత మాత్రం బాగా పెరిగింది. దీన్ని బట్టి దర్పణాన్ని ఇంకాస్త చిన్నదిగా చేస్తే కిరణాలు మరింత ఖచ్చితంగా కేంద్రీకృతమవుతాయని మనకు అర్థమవుతోంది. అలా చిన్నదిగా చేసినప్పుడు కాంతి కిరణాలన్నీ దాదాపుగా ఒకే బిందువు వద్ద అద్భుతంగా కలవడాన్ని మనం చూడవచ్చు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన సూత్రం ఏంటంటే, ఒక గోళాకార దర్పణాన్ని ఆ గోళంలోనే అతి చిన్న భాగంగా ఉండేలాగా నిర్మిస్తే అది దాదాపుగా పరావలయ దర్పణం లాగానే సమాంతర కిరణాలన్నింటినీ ఒకే బిందువు వద్ద కేంద్రీకరించగలదు. ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? ఒక పెద్ద గోళం నుండి తీసుకున్నటువంటి అతి చిన్న భాగం యొక్క వంపు ఒక పరావలయం యొక్క చిన్న వంపుతో దాదాపుగా సమానంగా ఉంటుంది. కావాలంటే ఈ చిన్న గోళాకార దర్పణాన్ని ఒక పరావలయం మీద పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. చూశారుగా, ఈ చిన్న గోళాకార దర్పణాన్ని పరావలయం మీద ఉంచినప్పుడు ఆ రెండు వంపులు ఖచ్చితంగా ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి కదా. అందుకే చిన్న గోళాకార దర్పణాలు దాదాపుగా పరావలయ దర్పణాల్లాగే ప్రవర్తించి కాంతిని కేంద్రీకరిస్తాయి. అదే ఒకవేళ పెద్ద గోళాకార దర్పణాన్ని తీసుకుంటే ఆ వంపు పరావలయంతో అస్సలు సరిపోలదు. అయితే చివరగా ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ప్రతిబింబంలో మరీ అంత శాస్త్రీయ ఖచ్చితత్వం అవసరం లేనప్పుడు మరియు చిన్న పరిమాణంలో ఉన్న దర్పణాలతో పని జరిగేటప్పుడు మనం నిరభ్యంతరంగా ఈ గోళాకార దర్పణాలనే వాడుకోవచ్చు. పైగా ఈ గోళాకార దర్పణాలను తయారు చేయడం కూడా చాలా సులభం. కాబట్టి వీటి ధర కూడా తక్కువగా ఉంటుంది. అందుకే మనం మన పాఠశాలల్లోని భౌతిక శాస్త్ర ప్రయోగశాలల్లో పరావలయ దర్పణాలకు బదులుగా ఈ గోళాకార దర్పణాలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ మరోవైపు విశ్వంలో ఎక్కడో కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలను, గెలాక్సీలను పరిశీలించడానికి ఖగోళ శాస్త్రవేత్తలు భారీ టెలిస్కోప్లను వాడుతుంటారు. వాటికి కాంతిని ఖచ్చితంగా కేంద్రీకరించే అత్యంత నాణ్యమైన భారీ దర్పణాలు అవసరం. కాబట్టి ఇటువంటి ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలకు మనకు ఖర్చుతో సంబంధం లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేసినటువంటి పరావలయ దర్పణాలనే ఖచ్చితంగా వాడుతారు. అంటే మన రోజువారీ పాఠశాల ప్రయోగాలకు, సాధారణ అవసరాలకు గోళాకార దర్పణాలు సరిపోతాయి. కానీ ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధనలకు మాత్రం పరావలయ దర్పణాలే సరైనవి. ఈ విధంగా ఈ రెండు దర్పణాల మధ్య ఉన్నటువంటి నిర్మాణపరమైన భేదాలను, వాటి ఉపయోగాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం.